హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు దొండకాయ 65 రెసిపీ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తాను. ఇదే పద్ధతిలో, నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. దేంతోనైనా అన్నంలో నెయ్యి వేసుకొని ఇది పెట్టుకొని తిన్నా బాగుంటుంది. పప్పుచారు కానీ, రసం కానీ, ఏ కర్రీకైనా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను దీని ప్రాసెస్ ఏంది, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చూపిస్తాను. నేను ఈరోజు దొండకాయ 65 చూపిస్తాను అండి. ఇది ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిగా ఒక్క నిమిషం అలా నీళ్ళు మరగగానే తీసేయాలి. ఎక్కువసేపు ఉడకనియద్దు. 65 అన్నా అని అన్ని 65కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇందులో ఏం వేయమండి. చూడండి, కానీ కాకపోతే మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఇవి ఒక హాఫ్ కేజీ ఉన్నాయండి. హాఫ్ కేజీ 4 ముక్కలండి. ఒక దొండకాయలో 4 ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా చేయొద్దు. వీలైనంత వరకు లేతగా ఉన్నవే తీసుకోవాలి, ముదిరినవి తీసుకోవద్దండి. ఇలా కొన్ని నీళ్ళు పోసి ఇవి మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఈ దొండకాయలు ఇందులో వేసేద్దాము. ఈ దొండకాయలు ఇందులో ఇప్పుడు వేసుకోవాలండి. జస్ట్ ఒక్కసారి ఇట్లా మరిగినట్టు కాగానే తీసేస్తే సరిపోతుంది. ఇంతే అండి. ఇలా జస్ట్ ఉడికినట్టు కాగానే వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు ఉడకనియద్దు, మెత్తగా అయిపోతే బాగుండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో కూడా ఫ్రై అవుతాయి కదండి. ఇది వెంటనే వడపోసేసుకోవాలి. నీళ్ళు మొత్తం వడిచిపోయి కొంచెం డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసేద్దాము. ఇందులోకి ఏం కావాలో చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. దొండకాయలోకి ఒక 6-7 మిరపకాయలండి. తర్వాత కాస్త అల్లం, అంటే ఇది ఒక అల్లం ముక్క అనుకోండి. సరే, ఇవి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్ని. ఈ దొండకాయలు నీరంతా వడిచిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏమాత్రం కూడా నీళ్ళు వేయకుండా ఐటమ్స్ అన్నీ కలిపేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అరకప్పు శనగపిండి, కొంచెం ఒక చిటికెడంత పసుపు, కొంచెం అండి ఇది కేవలం కలర్ కోసమే కొద్దిగా కారపొడి. మనం ఇందాక మిక్సీ పట్టినాం కదా మిరపకాయలు ఇట్లా, అది ఆ పేస్ట్, కొంచెం జీలకర్ర, మీ రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఇందులో నీళ్ళు అసలే వేయొద్దండి, ఇలానే కలిపేసుకోవాలి. మరీ మీకు అంటే చాలా ఇట్లా పొత్తినట్టు కలపకుండా ఈ దొండకాయ ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. అది సరిపడతలేదు అనుకుంటే జస్ట్ స్పూన్స్లలోనే ఒక 1 స్పూను లేదా ఒక 2 స్పూన్ వేసుకోవచ్చు. చాలా వరకు అయితే అవసరం పడదు, దీంతోనే సరిపోతుంది. ఇంతే అండి. ఇలా చూడండి, అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయాలి, దీనికే సరిపోయింది. ముక్కలన్నిటికీ ఈ పిండి ఇదంతా మంచిగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టుకుందాం. నూనె మంచిగా వేడిగా అనివ్వాలండి. ఎక్కువ వేడైన తర్వాత వేద్దాము. నూనె వేడైపోయింది. ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. నూనె వేడైనాక ఇలా వేసేసుకోవాలండి. అస్సలు వేడి ఉంచొద్దు. సిమ్లో పెట్టి చేస్తే మంచిగా వేగిపోయి ఇవన్నీ, లేకపోతే లోపల ఉడకకుండానే నల్లగా అయిపోతాయండి. కొన్ని వేసుకోవాలి. స్టవ్ అంటే స్లోగా పెట్టుకోవాలి, మీడియంలో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి. లోపల వరకు మంచిగా
కాలితేనే ఇవి టేస్టీగా ఉంటాయి. ఇది అంటే ఇవి కాలాలి అంటే ఇది వేగాలి అంటే దాదాపు ఒక 5 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఓపిక్గా చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా వేగనిచ్చి తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ దొండకాయలకి ఒక 2 టైమ్స్ అయింది ఈ మూకుట్లో వేయడం. ఒక 2 సార్లు అయితే సరిపోయింది. కానీ నిదానంగా సిమ్లో మీడియంలో పెట్టుకొని మెల్లిగా చేసుకోవాలండి. అంతే అండి. ఇలానే మిగిలినవి కూడా చేసేస్తే సరిపోతుంది. ఇందులోనే కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మనం. కరివేపాకు కూడా వేయాలండి. ఈ దొండకాయల్లో ఇవి వేసేయాలి. ఇందాక వేయించిన పల్లీలు కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంతే అండి. మంచిగా కలిపేసుకొని పప్పుచారు చేసుకున్న లేకపోతే రసం వేసుకున్న దేనిలోకైనా రైస్కి సైడ్కి పెట్టుకొని తింటే ఇది చాలా చాలా బాగుంటుందండి. $65 అన్నా కానీ అందులో ఆ 65లో వేసే ఐటమ్స్ అయితే ఇందులో వేయము. ఇదంతా వేరే ఉంటుందండి ప్రాసెస్. ఇంతే అండి, రెడీ అయిపోయింది. దొండకాయ 65 రెడీ. దొండకాయ 65 రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మ్యారేజెస్లలో ఇది ఎక్కువ పెడుతుంటారు. ఇది మీరు ఎందులో పెట్టుకొని తిన్నా అంటే రైస్లో మామూలుగా నెయ్యి వేసుకొని ఊరికే ఇది పెట్టుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది. మీకు ఇలానే నేను చూపించిన కొలతలు పద్ధతిలో చేసుకొని చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.